హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా అహోబిలం ట్రిప్ గురించి వీడియో అండి. ఆ కోతిలాగా మేము గూడా చాలా కోతి పనులు చేసాము. ఈ వీడియోని అందరూ తప్పకుండా చూడండి. ప్రతి వీడియోలో ఫస్ట్ 1 మినిట్ ఒక మంచి మెసేజ్ ఇద్దామని ట్రై చేస్తున్నానండి. ఈ వీడియోతో అది స్టార్ట్ చేస్తున్నాను. నా ఒపీనియన్ ఏంటంటే బేసిక్‌గా రిజల్ట్స్ వచ్చాయి గదా! ఏపీ స్టేట్‌వి 40% వైసీపీకి షేర్ వచ్చింది. మిగతా 60% టీడీపీ, జనసేనకి షేర్ వచ్చింది. సో, పోయినసారి గూడా సేమ్ అంతే. ఒక 10% వల్లే వీళ్ళు గెలవడం, వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఈసారి గూడా అంతే. వీళ్ళు గెలవడం, వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సో, నేనేం జెప్తున్నానంటే, ఆ 10-15% ఓటింగ్ ఎలా షిఫ్ట్ అవుతే ఆ పార్టీ గెలవడం జరుగుతుంది. ఎవరి ఓట్ బ్యాంక్ వాళ్ళకుంది. వైసీపీ ఓట్ బ్యాంక్ 40% వీళ్ళకి ఉంది. టీడీపీ ఓట్ బ్యాంక్ 40% వీళ్ళకి ఉంది. దాన్ని ఎవరు బ్రీచ్ చేయలేరు. కానీ మిగతా 20% ఉన్నారు గదా! వాళ్ళు ఎవరికి ఏస్తే ఓటు వాళ్ళే గెలుస్తున్నారనేది నా ఒపీనియన్. దీనిపైన మీరు కామెంట్ చేయండి ఈ వీడియో కింద. మనం ఫర్దర్‌గా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ప్రొద్దుటూరు నుండి ఎర్లీ మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యామండి అహోబిలంకి. మాకు 1.5 అవర్ జర్నీ పడుతుంది. ప్రొద్దుటూరు నుండి మాకు 60-70 కిలోమీటర్స్ దాకా వస్తుంది. రోడ్ అయితే ఎక్కడ డ్యామేజ్ లేదండి. చాలా బాగుంది రోడ్డు. అహోబిలంకి రీచ్ అవ్వక ముందు చాలా ఘాట్ రోడ్ వస్తుందండి. ఆ ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది. బైకర్స్‌కి అయితే ఇంకా పారడైస్ లాగా ఉంటుంది. బిగినర్స్‌కి ఇది ప్రొఫెషనల్ ఘాట్ అయితే కాదు. ఒకే ఒక షార్ప్ బెండ్ వస్తుంది. బిగినర్స్ కూడా అది ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారు. ఇంకా కారు వచ్చే వాళ్ళకి కారు కూడా చాలా బాగానే ఉంటుందండి. మొత్తం ఘాట్ రోడ్ హెవీ ట్రాఫిక్ ఉండదు కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు. చుట్టూ గ్రీనరీ ఉంటుంది. మంచి ఫోటో స్పాట్స్ కూడా ఉంటాయి. మీరు ఎక్కడైనా సైడ్ పార్కింగ్ చేసుకొని మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. బైకర్స్‌కి అయితే మాత్రం చాలా బాగుంటుంది నిజంగా. రోడ్ ఎక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉండదు. ఒక పాత హోల్ ఉండదు. చాలా బాగుంటుంది. కార్ కూడా అలాగే డ్రైవ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఎలాంటి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కాబట్టి. ఫెస్టివల్స్ జరుగుతాయి. ఆ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. క్యాప్షన్ చూసుకోండి. మిగతా టైంలో మాత్రం చాలా బాగుంటుంది. మేము వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ వర్షం పడుతుంది. మాకైతే చాలా బాగుండింది. బయట సీనరీ అట్లే ఉండింది. లోపల కార్ ఎన్విరాన్మెంట్ కూడా అలాగే ఉండింది. సో, అలా కారు తీసుకొనేసి మంచిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి. ఘాట్ రోడ్డు ఒక 20 మినిట్స్ వస్తుంది. కేరళలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది ఘాట్ రోడ్ మాత్రం. మీరు అహోబిలం ప్లాన్ చేసుకోవాలనుకుంటే జూన్లో అలా ప్లాన్ చేసుకోండి. వన్స్ వర్షాలు ఎంటర్ అయిపోయిన తర్వాత చాలా చోట్ల వాగులు పొల్లుతుంటాయి. సో, వెహికల్స్ కొనికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఫ్లడ్డింగ్ ఎక్కువ ఉంటుంది. సో, ఈ బ్రిడ్జ్ పైన అయితే ఫొటోస్ తీసుకోకుండా మర్చిపోకుండా. చాలా బాగుంటుంది ఆ బ్రిడ్జ్ పైన ఫొటోస్. సో, అలా మేము 6 మెంబర్స్ దాకా వెళ్ళామండి. నేను, మా వైఫ్, చిన్నపిల్లలు అందరం కలిసి వెళ్ళాము. అందరూ మంచి పాజిటివ్ వైబ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేశారు. కారు డైరెక్ట్గా గుడి దగ్గరకు పోదండి. ఎగు కింద అహోబిలం దగ్గర మనం కార్ పార్క్ చేయాలి. కింద అహోబిలం నుండి ఒక 20 మినిట్స్ వెళ్తే అక్కడ ఒక చోట కార్ పార్కింగ్ ఇస్తారండి. అక్కడ మనం కారు పెట్టాలి. 1.5 అవర్ మనం నడిచిన తర్వాత ఈ స్పాట్కి వస్తాము. ఇక్కడ టెంపుల్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుండి పైకి మనం స్టార్ట్ అవుతే ఈ యొక్క బ్రిడ్జ్ వస్తుందండి. ఫుట్ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. ఇక్కడ అన్నమయ్య, శంభో శివశంభో లాంటి సినిమాలు తీశారు రవితేజటి. ఇంకా చాలా ఫిలిమ్స్ తీశారు. నాకు గుర్తుకు లేదు, అందుకే ఈ 2 క్వైట్ చేశాను. ఈ బ్రిడ్జ్ పైన వాక్ చాలా బాగుంటుందండి. మంచి సీనరీ వస్తుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. తర్వాత ఇలాంటి ఒక బ్రిడ్జ్ వస్తుందండి. ఇదైతే ఇంకా సేమ్ కేరళలో ఉన్నట్టు ఉంటుంది. ఫుల్ గ్రీనరీ ఉంటుంది. చాలామంది డిఎస్ఎల్ఆర్స్తో ఇక్కడ ఉంటారు. అంటే ఓన్ డిఎస్ఎల్ఆర్స్తో వాళ్ళు వచ్చి ఉంటారు ఫొటోస్ తీసుకోనికి. ఇక్కడైతే మీరు మర్చిపోకుండా తప్పకుండా ఫొటోస్ అయితే తీసుకోండి. చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే. ఎడిటింగ్ చేసుకుంటే ఇంకా ఆ లెవెలే వేరు ఉంటుందండి. చాలా బాగుంటుంది. సో, అక్కడ మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుందండి. దగ్గర 1.5 అవర్ ట్రెక్కింగ్ పడుతుంది జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి. ఇలాంటి చాలా జలపాతాలు ఉంటాయి. ఆ సౌండ్స్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి మనకి. దారంబడి వింటూ పోతుంటాయి. అదే మీరు ఆగస్టు, సెప్టెంబర్లో అలా వస్తే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మీరు ఇక్కడ మేబీ వాక్ చేయకపోవచ్చు, ట్రెక్కింగ్ చేయడానికి కుదరకపోవచ్చు. సో, జూన్ కూడా కాదు, జూలై చాలా బాగుంటుంది. లైట్ రైన్ఫాల్ ఉంటుంది. లైట్ ఫ్లడ్డింగే ఉంటుంది ఇక్కడ ఈ రాక్స్ పైన. ఇలాంటి చిన్న వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి దారిలో మనం వెళ్ళేటప్పుడు. మీరు అన్నీ తప్పకుండా ఆస్వాదించండి. ఆ సౌండ్స్ని చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. బాగా వినండి, మనశ్శాంతి పొందండి అక్కడికి వెళ్ళిన తర్వాత. సో, ఆగస్టు, సెప్టెంబర్లో చాలా ఫ్లడ్డింగ్ ఉంటుంది. ఇదొకటి మీరు ఇదంతా కూడా ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మునిగిపోతాయి. అంత ఫ్లడ్డింగ్ వస్తుంది ఆగస్టు, సెప్టెంబర్.
అప్పుడు వేరే దారి ఉంటుందండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా మీరు వెళ్ళొచ్చు, వేరే దారి ఉంటుంది. ఈ స్టెప్స్ పైన ఫొటోస్ దిగండి, చాలా బాగుంటుంది. మేము అలా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఒక స్పీకర్ తీసుకొచ్చుకున్నాము. సో దాంతో ఆ పాటలు వినుకుంటా, బేసిక్గా ఇక్కడ టవర్ రాదండి, నెట్వర్క్ ఉండదు. మనం సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొని రావాల్సిందే, లేకపోతే పెన్ డ్రైవ్ అలా పెట్టుకొని రావాల్సిందే. ఎందుకంటే ఈ మొత్తం ఇదంతా ఫారెస్ట్ అండి. ట్రెక్కింగ్ 1.5 hour ఉంటుంది. ఇక్కడ మీకు దారిలో కూడా షాప్స్ ఎక్కడ ఉండవు. వాటర్ బాటిల్స్ పర్ పర్సన్ 1 లీటర్ క్యారీ చేయండి. పైకి వెళ్ళిన తర్వాత మీకు వాటర్ దొరుకుతాయి న్యాచురల్గా. మధ్యలో ఇట్లా ఫిష్ స్పాల్ ఉంటాయండి, చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి. మీరు ఎక్కడైనా ఆగొచ్చు, ఇలాంటి స్పాట్స్ చాలా 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 ఉంటాయి. అలాగే ఒక 8 నుండి 10 వరకు స్విమ్మింగ్ పూల్స్ లాగా ఉంటాయి. మీరు అవుట్ఫిట్ తెచ్చుకుంటే ఇక్కడ కూడా మీరు స్విమ్ చేయొచ్చు. ఆగస్టు, సెప్టెంబర్, జూలై ఆ టైంలో. మిగతా సీజన్స్లో ఎండాకాలం అలా ఎక్కువ ఏముండవు వాటర్. జూలై టు డిసెంబర్ వాటర్ అయితే ప్రతి చోట ఉంటాయి, మీరు స్విమ్ చేయొచ్చు. ఇట్లా ఫిష్ పాస్ కూడా చేసుకోవచ్చు. న్యాచురల్గా దొరుకుతుందండి. మీరు వేలు పెట్టి ప్రొద్దుల్లో ఎక్కడన్నా టౌన్స్లో చేయించుకుంటుంటారు, సిటీస్లో. ఇక్కడ మనకు చాలా న్యాచురల్గా దొరుకుతుంది. ఇది జ్వాలా నరసింహస్వామి దగ్గర ఒక వాక్వే అండి. ఇక్కడ నుండి సీనరీ చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు లేదు, వర్షాలు తక్కువ ఉండడం వల్ల. ఆగస్టు, సెప్టెంబర్లో వచ్చిన వాళ్ళు మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆ వ్యూని. ఇది మనం దారిలో వెళ్ళేటప్పుడే వస్తుందండి. ఇదే అండి ఉగ్రస్తంభము. అక్కడికి వెళ్తారండి ట్రెక్కింగ్ అందరూ. మేము ఈసారి పోలేదు అక్కడికి, చిన్నపిల్లలు ఉండడం వల్ల. అది కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది. కానీ వెళ్ళే వాళ్ళు ట్రై చేయండి. నేను ఆల్రెడీ వెళ్ళాను 5 times. నేను వెళ్ళిన అహోబిలం 10 timesలో వాడికి 5 times వెళ్ళాను. చాలా బాగుంటుంది. ఆ జెండా దగ్గరికి వెళ్తారండి, దాని చుట్టూరు ప్రదక్షిణ చేస్తారు. చాలా బాగుంటుంది, చాలా భయం కూడా ఇస్తుంది, అడ్వెంచర్గా ఉంటుంది. అడ్వెంచర్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. అది బేసిక్ ఏంటంటే ఆ కొండను చీల్చుకొని నరసింహస్వామి వచ్చాడండి ప్రహ్లాదుని కాపాడడానికి అనేది ఒక కథ. అది మిథాలజీ, మనకు కరెక్ట్గా తెలియదు దానిపైన. ఇలాంటి స్పాట్స్ చాలా ఉంటాయండి, చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. మేమందరం కోసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈ స్టెప్స్ ఫస్ట్ అంతా ట్రెక్కింగ్ ఉంటుందండి కొండలలో. హాఫ్ వే తర్వాత మనకి ఇలా స్టెప్స్ వస్తాయి. అదొకటి చాలా ఇబ్బందిగా ఉంటుంది స్టెప్స్ ఎక్కడం. ఇట్లా పిల్లలతో తెచ్చిన నేను కూడా వస్తే పిల్లలు అయిపోయాను. మంచి సీనరీ స్పాట్స్ అయితే చాలా ఉంటాయండి. మీరు అసలు అహోబిలంని మిస్ అవ్వకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే అంటారు చాలా బాగుందనేసి. ఇలాంటి పరిస్థితుల్లో రిగ్రెట్ అవ్వరు. లొకేషన్స్ అలా ఉంటాయండి. ఆగస్టు తర్వాత ఎప్పుడైనా వెళ్ళండి, డిసెంబర్ వరకు. అక్కడ మంచి వాటర్ ఫాల్ ఉంటుంది. వాటర్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను వీడియోలో, పర్ పర్సన్ 1 లీటర్ వాటర్ బాటిల్ సరిపోతుంది. పైకి వెళ్ళిన తర్వాత మనకు న్యాచురల్గా వాటర్ దొరుకుతాయి. అసలు ఏ వాటర్ పనికిరావంటే అంత టేస్టీగా ఉంటాయి వాటర్. సో ఈ ప్లేస్లోనే దొరుకుతాయండి మనకి, జ్వాలా నరసింహస్వామి దగ్గర. ఇక్కడ నుండి మళ్ళీ మీరు ఉగ్రస్తంభం దగ్గరికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ కనిపించే టెంపుల్ అండి జ్వాలా నరసింహస్వామి టెంపుల్. మేమైతే ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళలేదండి, పిల్లలు ఉన్నారు ఒకటి, కొంచెం డేంజర్ ఉంటుంది అనేసి. సో జ్వాలా నరసింహస్వామిని దర్శనం చేసుకునేసి రిటర్న్ అయిపోయాము. వచ్చేటప్పుడు కూడా హెవీగా వర్షం పడుతుందండి. ఆ వైబ్ కూడా చాలా బాగుంటుంది. మనమేం ఎక్కువ అయితే తడవము, ఎందుకంటే చుట్టుపక్కల చెట్లు ఉంటాయి కాబట్టి. మరీ హెవీగా అవుతూనే కష్టంగా ఉంటుంది. హెవీ వర్షం పడేటప్పుడు మీరు ఫాస్ట్గా వెళ్ళిపోండి అక్కడ నుండి, ఎందుకంటే టోటల్ రాక్సే ఉంటాయి కాబట్టి స్లైడింగ్ ఎక్కడం జరగచ్చు. అవి మన తలపైన పడే ప్రమాదం జరగచ్చు. సో అదొకటి మీరు చూసుకోండి వర్షాకాలంలో వెళ్ళేటప్పుడు. మనం అహోబిలంకి ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు పాటించాల్సిన విషయాలు ఏంటంటే, కాస్ట్యూమ్ వచ్చేసి కొంచెం నైట్ ప్యాంట్లు అలాగా కొంచెం లూజ్ ఉన్నట్టు వేసుకోండి, ఎందుకంటే రాక్స్ పైన ట్రెక్కింగ్ కాబట్టి కొంచెం కంఫర్ట్గా వెళ్ళాలి. సెకండ్, చెప్పులు అయితే వేసుకోకండి, తెగిపోవడమో లేకపోతే జారడమో జరుగుతుంది, స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి రాక్స్ అన్నీ. షూస్ వేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే చెప్పులు వేసుకొని వస్తే మీ తెచ్చుకున్న కారులో కానీ ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్లో చెప్పులు వదిలేసి పాదాలపైనే నడవడం స్టార్ట్ చేయండి, ఎందుకంటే చెప్పులు కన్ఫర్మ్ తెగిపోతాయి. బెటర్ ఆప్షన్ ఏంటంటే షూ ట్రై చేయండి. సో అది ట్రెక్కింగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫ్రీగా ఉండే నైట్ డ్రెస్ వేసుకోండి, ప్లస్ షూ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఒక స్టిక్ను హ్యాండిల్ చేయండి చేతిలో, ఎందుకంటే సపోర్ట్గా ఉంటుంది మనకి. ఫుల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి కిందికి ఎక్కడం దిగడం, స్టిక్ క్యారీ చేస్తే కొంచెం బెటర్ ఉంటుందండి.
మర్రి చెట్టు చాలా బాగుంటుందండి. కింద ప్లేస్ కొంచెం రెస్టింగ్ టైం లాగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని మనం రెస్ట్ తీసుకోవచ్చు కాసేపు. ఎందుకంటే చాలా అలసిపోయేస్తాం పైనుండి. చెట్టు కింద చాలా బాగుంటుంది. కాసేపు కూర్చొనేసి మీరు కూడా తరోగా ఎంజాయ్ చేయండి. అలా మా అహోబిలం ట్రిప్ని మేము కంప్లీట్ చేసుకునేసి రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. అందరూ చాలా రిఫ్రెష్ అయ్యారు. నేను కూడా వాళ్ళతో పాటు రిఫ్రెష్ అయ్యాను. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడుతుంది. ఏమైనా కానీ మాన్సూన్ అనేది డిఫరెంట్ హిట్ అండి. డిఫరెంట్ వైబ్స్ వస్తాయి మనకి. అందరికీ బయటికి వెళ్ళాలనిపిస్తుంది, ట్రావెల్ చేయాలనిపిస్తుంది, వెదర్ కూల్ ఉంటుంది, మన బాడీ కూడా సహకరిస్తుందండి ఇట్లా ట్రిప్స్ వేయనీకి. సో ఇది అండి మా అహోబిలం ట్రిప్. అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. దానిలో ఇలా గాలికి ఒక కంపమండి అడ్డం వచ్చి పట్టిందండి. సమాజ సేవలు అందరూ అటు పక్కకి వెళ్ళిపోయినారు. మేము కొంచెం బాధ్యతగా ఉన్న వ్యక్తులం కాబట్టి ఆ కంపమండని పక్కకి వేసేసి వెళ్ళిపోయాం. మీ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్.